తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కందుకూరులో లక్ష్మీనాయుడు హత్య ఘటనపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది సర్కార్. హత్య కేసు నిందితులపై కఠినమైన సెక్షన్లు పెట్టి ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు హోంమంత్రి. మరోవైపు బాధిత కుటుంబానికి ప్రత్యేక పరిహారం ప్రకటించారు. నెల్లూరు జిల్లా కందుకూరులో లక్ష్మీనాయుడు హత్య ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ హత్య అమానుషం, అమానవీయంగా అభివర్ణించిన సీఎం చంద్రబాబు నిందితులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. హత్య కేసు విచారణ వేగంగా జరగాలని ఆదేశిస్తూ ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని సూచించారు. చనిపోయిన లక్ష్మీనాయుడు కుటుంబానికి ప్రత్యేక పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. లక్ష్మీనాయుడు సతీమణికి 2 ఎకరాల భూమి, 5 లక్షల రూపాయల నగదు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 2 పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, 5 లక్షల రూపాయల చొప్పున ఎఫ్డీ చేయాలని సూచించారు. లక్ష్మీనాయుడు పిల్లల విద్యా బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదే దాడిలో గాయపడిన పవన్, భార్గవులకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. పవన్కు 4 ఎకరాల భూమి, 5 లక్షల రూపాయల నగదు, అలాగే వైద్య చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. భార్గవ్కు 3 లక్షల రూపాయల నగదు, ఆసుపత్రి ఖర్చులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కందుకూరు ఘటనపై దర్యాప్తు పురోగతిని అధికారులు సీఎంకి వివరించారు. మరోవైపు లక్ష్మీనాయుడు హత్య అత్యంత హేయమైన చర్య అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. హత్య కేసు నిందితులపై కఠినమైన శిక్షలు పెట్టి ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. నిందితుల ఆస్తుల జప్తులకు సిఫార్సు చేశామన్నారు. రోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరీగా ఈ బాధిత మహిళకి, సుజాతకి కంపల్సరీగా న్యాయం జరగాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలని దృక్పథంతో ఈరోజు అందరం కూడా పనిచేస్తున్నాం. అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ ఘటన రాజకీయ రచ్చకు దారితీయడంతో ఎలాంటి వివాదాలు జరగకుండా సర్కార్ తగిన చర్యలు చేపట్టింది. నిందితులు ఎంతటి పెద్దవారైనా శిక్షలు తప్పవని హెచ్చరించింది.